ఇప్పుడు ఆదివాసీల విషయంలో మనం చర్చిస్తున్నాం. ఆదివాసీలకు అన్యాయం జరగద్దు. ఆదివాసీ అడవుల ఖనిజాలు తరలిపోతున్నాయి. సో అడవులను జల్లెడబడుతున్నారు. ఇవన్నీ వన్ బై వన్ ఉన్నాయి. బట్ ఇక పాయింట్ ఏంటంటే ఎంతమంది లొంగిపోయినా ఎంతమంది ఎన్కౌంటర్ అయినా కానీ హిడ్మా లాంటి ఒక వ్యక్తి ఉన్నారంటే మళ్ళీ రిక్రూట్మెంట్లు జరుగుతాయి, మళ్ళీ తిరుగుబాటు జెండా ఎగరేయచ్చు అన్నటువంటి ఒక ధైర్యం మావోయిస్టుల్లో ఉండేది. బట్ రాను రాను కీలకమైనటువంటి ఆసన లాంటి నేతలు ఆయుధాలతో లొంగిపోవడం, నంబాల్ లాంటి నాయకులు ఎన్కౌంటర్లో చనిపోవడం, ఆఖరికి హిడ్మానే మారేడుమిల్లిలో ఒకే ఒక వేటుకు ఆయన చనిపోవడం, సరే దాని వెనకాల ట్రాప్ ఉందా ఏమిటి అన్న అంశం అట్లా ఉంటే కనుక ఆ తర్వాత బర్సదేవ లొంగిపోవడం, ఇవన్నీ చూస్తుంటే మిగతా 17 మంది విషయంలో తెలంగాణ డీజీపీ చేసినటువంటి కామెంట్ చూస్తే మావోయిస్టుల్లో కూడా ఒక అంతర్మథనం వచ్చేసింది. కీలకమైనటువంటి నాయకులు ఐదరు లొంగుబాటు అవుతున్నారు, లేదంటే ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. ఇంకెందుకు ఈ ప్రస్థానం, ఇక్కడికి ఆపేస్తే బెటర్ ఏమో అన్నటువంటి ఒక అంతర్మథనంలోకి మావోయిస్టులు వచ్చారు. ఇది ఆపరేషన్ కగార్ ఈ అంతర్మథనంతో ఎండ్ అవుతుంది అన్నది కూడా అనుకోవడానికి అవకాశం ఉందా? దీన్ని ఎవరు నిర్ధారించలేరండి. అదొక భావజాలం. మావోయిజం అనేటటువంటిది ఒక సిద్ధాంతం అది. సిద్ధాంతానికి ఎప్పుడు చావుండదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆకాంక్ష తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం కావాలని 69లో వచ్చినటువంటి ఉద్యమం మామూలు ఉద్యమం కాదు కదా! పోలీస్ కాల్పుల్లో కూడా అనేక మంది చనిపోయారు. అప్పుడు అయిపోయిందనే అనుకున్నారు. అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ తోటి గెలిచినటువంటి పార్టీ కూడా అవును, పోయి కాంగ్రెస్‌లో విలీనమైంది మర్రిచెన్నారెడ్డి గారి నాయకత్వంలో. ప్రజల అంత అవును. ఆకాంక్ష బలంగా ఉన్నటువంటి దాన్ని గూడా దశాబ్దాల పాటు అది తొక్కివేయబడ్డది. మళ్ళీ తిరిగో 40 సంవత్సరాల తర్వాత లేసి ఈనాడు తెలంగాణ ఉద్యమం జీవం పోసుకున్నది. మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నాం. నేననేదేంటంటే ఈనాడు మావోయిజం అనేటటువంటిది పేదరికం నిర్మూలన కోసం వచ్చినటువంటిది. ఆకలి, దరిద్రం లేని సమాజం కోసం వచ్చినటువంటిది. ముందు మీరు దాన్ని అంతం చేస్తే మావోయిజం దానంతట అదే అంతమైతది. కమ్యూనిజం గూడా దాని లక్ష్యం నెరవేరినప్పుడు ఇంక దానికేం కర్తవ్యం మిగులుండదు. మీరు అది జేయకుండా మొత్తం దరిద్రం పోదు, నిరుద్యోగం పోదు, ఆకలి పోదు. ఈ దేశంలో అనేక సమస్యలున్నాయి. విద్య, వైద్యం అందని పండై ఉన్నది. ఈనాడు సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందట్లేదు. వాటి మీద టార్గెట్ లేదు గానీ, మేము మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పి ఓ డెడ్‌లైన్ పెట్టి చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో, ఇదంతా గూడా హిడెన్ ఎజెండా వేరే ఉన్నది. ఇది సమాజం అర్థం చేసుకోవాలి. ఇవాళ మావోయిస్టులు సమాజం కోసం, సమాజ సంపద కోసం నిలబడి ఉన్నట్టుగా వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి తప్ప, బట్ వాళ్లకు బట్ సెంట్రల్ బట్ గవర్నమెంట్‌కు బట్ వాళ్ళకు మావోయిస్టుల్లో యుద్ధం ఐలయ్య గారు, ఉన్నట్టుగా మావోయిస్టుల్లో సిద్ధాంతాలని బేస్ చేసుకొని ఉన్నవాళ్ళు చాలా కొంతమందే ఉన్నారు. సిద్ధాంతాలను వదిలేసి లొంగిపోయే వాళ్ళే చాలామంది కనిపిస్తున్నారు. సో వాళ్ళు లొంగిపోవడమే కాకుండా వాళ్ళతో పాటు ఇంకో వందలాది మంది లొంగిపోతున్నాం, మనం చూస్తూనే ఉన్నాం. ఆ, సిద్ధాంతాలతో చనిపోయిన వాళ్ళని వేల మీదనే లెక్క పెట్టాలి. మనం నంబాల కేశవ్, హిడ్మా లాంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టిన వాళ్ళకి కనిపిస్తుంది. కానీ లొంగిపోయే వాళ్ళే, తుపాకుల మీద లొంగిపోయేటోళ్ళే చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో దీంట్లో మావోయిస్టుల్లో ఒక చీలిక వచ్చింది. కొంతమంది జనజీవనంలో కలుద్దాం అనేవాళ్ళు, కొంతమంది అయితే లేఖలు వదులుతున్నారు. ఆ లేఖకు మాకు సంబంధం లేదు, మావోయిస్ట్ ఉద్యమం నడుస్తూనే ఉంటుందంటూ మళ్ళీ అభయ్ పేరిటో విప్లవ్ పేరిటో లేఖలు వస్తూనే ఉంటాయి. సో మావోయిస్టుల్లోనూ ఒక చీలిక వచ్చింది. పార్టీ క్యాడర్ మొత్తం సతమతమవుతోంది. సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని ఇక ముందు పోయేటువంటి పరిస్థితి లేదన్నటువంటి ఒక నిర్ణయానికి మావోయిస్టులు వచ్చారన్నది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక అంశం. హ్మ్. ఈ ఉద్యమంలో అలాంటి చర్చ మొదటి నుంచి గూడా ఉన్నది. విప్లవ సంస్థల్లో మావోయిస్టులతో పాటు ఉన్నటువంటి ఇతర ఎంఎల్ సంస్థలు వీటన్నిటిలో గూడా పోరాటం, సాయుధ పోరాటం ఎప్పుడు ప్రారంభించాలా? దశ ఉందా? లేదా? ఇదొక చర్చ ఉంది. అది మావోయిస్టుల్లో గూడా ఒక అంతర్గత చర్చ ఉంది అని ఇటీవల ఎగ్జాక్ట్లీ, అవును, వచ్చినటువంటి వాళ్ళ లేఖలు, అవును, వాళ్ళ అవును. తీర్మానాలు అన్ని చూసినప్పుడు చర్చ ఉండటం సహజమండి. ఏ పార్టీలోనైనా చర్చ ఉంటది. చర్చ అనంతరమే ఒక నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటారో ఆ నిర్ణయం ప్రకారం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని అట్లాంటి స్థితిలో మనం ఏ చర్చ లేదు, అది ముందుకు పోద్ది అని మనం చెప్పలేంలే గాని చర్చ ఉంటది. వాళ్ళ మధ్య ఎగ్జాక్ట్. అంతర్గత ఇది నడుస్తది. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఉక్కిరిబిక్కిరి ఎన్‌కౌంటర్‌ల స్థితిలో వాళ్ళేమి చర్చించుకొని ఒక పార్టీగా ఒక నిర్ణయం తీసుకునే వాతావరణం లేదు. వాళ్ళు అప్పీల్ చేశారు. మాకో 2 నెలలు టైం ఇయ్యండి. మేము మాట్లాడుకొని దీని మీద నిర్ణయం తీసుకుంటాం. అప్పటిదాకా మేము మా వైపు నుంచి కాల్పుల విరమణ పాటిస్తున్నాం అనేటటువంటి ప్రతిపాదన కూడా చేశారు. దాన్ని కూడా ప్రభుత్వం ఏమి చేయట్లేదు. అయితే అదే క్రమంలో దాంట్లో లొంగిపోయేటటువంటి ప్రలోభాలకు గురయ్యో, మరో కారణం చేతనో లొంగిపోయే వాళ్ళు ఉండొచ్చు. అదే క్రమంలో అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు,
వయోభారంతో ఉండి సంకలో కర్రలు పెట్టుకొని నడుస్తున్నటువంటి వికలాంగులు కూడా ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. లొంగిపోయినటువంటి నెంబర్ కోసం చాలా మందిని చూపించవచ్చు. లీడర్లు కొద్దిమంది లొంగిపోతున్నారు, అందులో అనేక మందిని చూపిస్తాండ్రు. దాన్ని అంతా కూడా వాస్తవం అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు చాలా మంది ఎన్కౌంటర్ అయిన వాళ్ళందరూ కొత్త కొత్త డ్రెస్సులు వేసి ఎన్కౌంటర్ చేస్తాను. వాడు అయాలనే డ్రెస్ గుట్టించుకొని వచ్చి ప్రభుత్వంతో యుద్ధం చేసి ఎన్కౌంటర్ లో చనిపోరు. చిన్న లాజిక్ ఇట్లాంటి. అందుకని ఈ రోజు చనిపోయినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులే మేజర్ గా ఉన్నారు. లొంగిపోయినటువంటి లీడర్సే కొద్ది మంది ఉన్నారు. ఇట్లాంటి స్థితిలో కూడా బట్ ఒక్కటి మావోయిస్టులకు అర్థమైపోయింది కదా, ఎందుకంటే ఎన్నోసార్లు శాంతి చర్చలకు మేము సిద్ధం, ఆయుధాలు వదిలేసి మాట్లాడతాం, ఆయుధాలు వదిలేసి మేము చర్చలకు వస్తాం అన్నా కానీ కేంద్రం ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. గతంలో గ్రీన్ హంట్ విషయంలో శాంతి చర్చలకు కొంత ముందడుగేసినా కానీ ఆపరేషన్ కగార్ మాత్రం ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. సో కేంద్రం చాలా దూకుడుగానే ముందుకెళ్తోంది, టెక్నాలజీని వాడుతోంది, హై అండ్ వెపన్స్ని వాడుతోంది. బట్ మావోయిస్టుల దగ్గర అట్లాంటి టెక్నాలజీ లేదు, అట్లాంటి వెపన్స్ కూడా లేవు. ఇక కీలకమైనటువంటి నాయకత్వం మొత్తం కూడా నేల కొరిగిపోతుంది. సో ఇప్పటికే చాలా వరకు జిల్లాలు మొత్తం కూడా మావోయిస్ట్ రహిత జిల్లాలుగా ఇప్పటికే ప్రకటనలు జరిగిపోయాయి. అటు మహారాష్ట్ర కానీ ఇంకా ఛత్తీస్గఢ్ లాంటి కొన్ని జిల్లాల్లో మావోయిస్టులు లేని జిల్లాలు కూడా ప్రకటనలు జరిగిపోతున్నాయి. సో ఇది కూడా మావోయిస్టులు ఒక భారీ ఎదురుదెబ్బ అనుకోవాలా? ఆపరేషన్ కగార్ ముందుకే పోతుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ లొంగుబాట్లు జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు మధ్య భారతంలో ఆదివాసీ ఉద్యమానికి ఎదురుదెబ్బే, మావోయిస్టులకు కూడా ఇది పెద్ద ఎదురుదెబ్బగానే మనం చూడొచ్చు. అయితే నిజమే, మనం అనుకున్నాం మార్చి 31 తోటి మావోయిస్టులు లేని, మావోయిస్టు రహిత భారతదేశం ఏర్పడుతుంది అని చెప్పి ఈనాడు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు జరగవచ్చు. బట్ తర్వాత ఫర్దర్ ఏంటి, ఏం చేస్తారు మీరు? మావోయిస్టులు లేకపోతే ఆ భావజాలం ఉండదా? మరొక రూపంలో రాదా? ఇప్పుడు మీరు చేసేటటువంటి దాన్ని మావోయిస్టులు లేని భారతంలో మీరు సాధించేది ఏంటి? అంటే భావజాలం ఉండడం వేరు, ఆ భావం కోసం పనిచేసే వ్యక్తులు ఉండడం వేరు. సో ఇప్పుడు రిక్రూట్మెంట్స్ లేవు, ఉన్న వాళ్ళంతా వయోభారంతో ఉన్నారు, వాళ్ళంతా కూడా లొంగిపోవడానికే ముందడుగు వేస్తున్నారు. కొత్త రిక్రూట్మెంట్స్ కూడా చాలా కాలం నుంచి ఆగిపోయి ఉన్నాయి కదా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ భావజాలం నిలబెట్టడానికి కూడా కొంతమంది కావాలి కదా. ఎస్, కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో అదే పెద్ద చర్చగా ఉంది, ప్రశ్నార్థకంగా కూడా ఉంది. చాలా మంది దృష్టిలో మీరు అనేటటువంటి భావన ఉంది, పార్టీ నిలబడుతుందా, ఇది ఒక తుద్దెసుకు వచ్చింది అనేటటువంటి చర్చ కూడా జరుగుతుంది. దాన్ని ఏమి మనం కాదనలేందే, ఏం జరుగుతుందో చూడాల్సిందే. కానీ ఈ రోజు మీరు ఎన్కౌంటర్లు చేస్తాం, అసలు డూ ఆర్ డై, చేస్తారా సరెండర్ అవుతారా అని ప్రకటిస్తుంటే కూడా కొంతమంది, ఇంకా కొంతమంది ఏం ప్రభుత్వానికి ఉరికొచ్చి సరెండర్ ఏం కాలే, చావటానికి కూడా సిద్ధపడి ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ త్యాగాలు, వాళ్ళ డెడికేషన్ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. రేణుక కావచ్చు, చలపతి కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా వయోభారం, మహిళలు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా దాంట్లో నిలబడి ఉంటున్నారు. వాళ్ళ డెడికేషన్ ఏంటి? అందుకని వాళ్ళ త్యాగాన్ని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు వాళ్ళు దానికి సిద్ధపడుతున్నారు? ఎందుకు కొంతమంది లాగా సరెండర్ కాకుండా ఇంకెందుకు మూమెంట్ లో ఉంటుండ్రు వాళ్ళు? వాళ్ళ నిబద్ధత ఏంటి? దాన్ని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ లొంగిపోయే మాట కూడా వాస్తవమే. బర్స్దేవ్ కావచ్చు, లేకపోతే ఆశాన కావచ్చు, వేణుగోపాల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా మంది లొంగిపోయిండ్రు. అదే వాళ్ళు చెప్పేటటువంటి కారణాలు వేరుగా ఉన్నాయి. ఈ మా మధ్య తేడాలు ఉన్నాయి, డీవియేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది కాదు అని చెప్తున్నారు. అయితే అది వాళ్ళ పార్టీలో అంతర్మదనం జరిగి వాళ్ళు ఓపెన్ గా చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వాలండి. అది ఆపరేషన్ సింధూర్ జరిగింది ఏంటి, మిగతా జరిగింది ఏంటి, ఏమో నెల ఇస్తే మీ సొమ్ము ఏం పోయింది అసలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్దేశాన్ని కూడా మనం, ప్రభుత్వ ఉద్దేశాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక దురుద్దేశంతో వాళ్ళని లేకుండా చేయడంతో ఈ దేశానికి వాళ్ళ బెడద వదిలిందని ఎవడన్నా బయట ప్రజలు, సామాన్య జనం అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి మన ఖనిజ సంపదకు, మన అటవీ భూములకు ఒక పెద్ద ప్రమాదం ఏర్పడి ఉన్నది. అది ప్రభుత్వ ఎజెండాలో ఉన్నది అనేది నేను భావించేది.